అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ బస్సు పూర్తిగా కాలిపోగా మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రాగేంద్రనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి జేసీ బస్ ట్రావెల్స్ నిప్పు అంటుకోవడంతో మొత్తం మంటలు చెలరేగాయి. ఈ నిప్పు వెంటనే బస్సును అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ వెంటనే చేరుకోవడంతో ఒక బస్సు పూర్తి కాలైంది. అలాగే మరో బస్సు స్వల్పంగా కాలిపోయింది. దాదాపు 10 నుంచి 15 బస్సులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు డిఎఫ్ఓ ఉన్నారు. ఏం జరిగిందని దానిపైన అడిగి తెలుగు సార్. మొత్తం ఇప్పుడు ఇక్కడ 2 బస్సులు ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది, ఒక బస్సు స్వల్పంగా కాలింది. అంటే ఈ అగ్నిమాపక సిబ్బంది వెంటనే రావడం వల్ల కొద్ది వరకు సేఫ్ అయిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏం జరిగింది ఇంతకీ? యాక్చువల్గా మాకు 5:20 ఫైర్ కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది ఒక బండితో ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఇమ్మీడియట్ గా ఇంకొక బండిని కూడా, అంటే 2 ఫైర్ యూనిట్లు తొందరగా టర్న్ అవుట్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ మీరు చూస్తున్నారు చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఇతర బస్సులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో అవన్నీ వాటికి ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా ఇమ్మీడియట్ గా ఫైర్ ఆపడం వల్ల కేవలం ఒక బస్సు మాత్రమే కాలి, ఇంకొక బస్సు పాక్షికంగా కావాలి. 2 వినిపిస్తున్నాయి సార్. ఒకటి వైర్ తెగిపోవడం వల్ల అని కొంతమంది చెప్తున్నారు. అంటే కొంతమంది ఆకతాయిల పని ఇదంతా దానివల్ల జరిగిందని కొంతమంది అంటున్నారు. ఏం జరిగింది? రెండింటికి కూడా పాసిబిలిటీస్ ఉండొచ్చండి. ఎందుకంటే అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంటే ఆకతాయిలు ఎవరైనా బీడీ సిగరెట్ తాగి కాల్చి పారేయడం వల్ల ఫైర్ అయిందా, లేకపోతే వైర్ల నుంచి షార్ట్ సర్క్యూట్ ఏమన్నా అయిందా, పైనుంచి నిప్పు రవ్వలు రాలే అని చెప్పి అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఎఫెక్టివ్ గా మా టీమ్స్ వర్క్ చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రమాదం తప్పి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి క్షతగాత్రులు కానీ, దెబ్బలు తగలడం కానీ ఎటువంటి ఇబ్బంది. ఎందుకంటే ఇది అర్లీ మార్నింగ్ జరిగింది. ఎందుకంటే ఈ స్మోక్ పనుకొని ఉన్న వాళ్ళు ఏదైనా బిల్డింగ్స్ లోకి వెళ్ళి స్మోక్ వెళ్ళి కంటిన్యూస్ గా స్మోక్ పీలిస్తే కనుక మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం ఏం లేకుండా మా వాళ్ళు ఒక ఫైర్ యూనిట్ లో 2 బండ్లతో వచ్చి ఫైర్ ఆర్పడం వల్ల అటువంటి ప్రమాదం తప్పింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఉదయం 5:30 సమయంలో తమకు ఫోన్ కాల్ రావడం వల్ల మేము ఇది అరికట్టగలిగాము. మేము లేకుంటే ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి. అయితే 2 రకాలుగా, ఒకటి వైర్ తెగిపోవడం వల్ల జరిగిందా, లేకుంటే ఆకతాయిల పని అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అంటున్నారు. అయితే ఏదైతేనే ఇప్పటికైతే బస్సు అయితే దగ్ధమైంది, ఒకటి మాత్రం పాక్షికంగా దెబ్బతినింది. అంటే అగ్నిమాపక సిబ్బంది 2 వెంటనే వెహికల్స్ పంపించడం వల్ల, డిఎఫ్ఓ గారు ఇక్కడ పంపించడం వల్ల తొందరగా ఈ అగ్నిమాపక సిబ్బంది వల్ల కొద్ది వరకు ఇక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి వీరిపైన, జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కుట్రపూరితంగానే అనేక కేసులు పెట్టి వాళ్ళు బస్సులు ఆపడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సులు ఇక్కడ కొన్ని బస్సులు ఆగిపోయాయి. దాదాపు 10 నుంచి 15 బస్సులు ఈ ప్రాంతంలో ఆగిపోయాయి. అందులో ఒక బస్సు పూర్తిగా బూడిదయింది, ఇంకొక బస్సు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.